Good afternoon to everybody. December 11th is also National Mega Lok Adalat, the third one of this year. Conduct చేస్తున్నాం. AP నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అదేవిధంగా ఏపీ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వారి ఉత్తర్వుల మేరకు ఈ థర్డ్ నేషనల్ మెగా లోక్ అదాలత్ ఆఫ్ ద ఇయర్ 2021 మొత్తం కండక్ట్ చేస్తున్నాం. జిల్లా హెడ్ క్వార్టర్ లో అదేవిధంగా అదర్ 12 మండల హెడ్ క్వార్టర్స్ లో ఇది కండక్ట్ చేస్తామండి. ప్రతి చోట బెంచెస్ కాన్స్టిట్యూట్ చేస్తున్నాం. ఈ లోక్ అదాలత్ లో క్రిమినల్ కాంపౌండబుల్ అఫెన్సెస్, అదేవిధంగా సివిల్ కేసులు, మ్యాట్రిమోనియల్ డిస్ప్యూట్స్, మనీ రికవరీ కేసెస్, అదేవిధంగా చెక్ బౌన్సింగ్ కేసెస్, మోటార్ వెహికల్ యాక్సిడెంట్ కేసెస్ ఐడెంటిఫై చేసేస్తున్నాం. ఇప్పటిదాకా మేము యాక్చువల్ గా లాస్ట్ మంత్ 14 దాకా ఈ ఆజాదీకి అమృత్ మహోత్సవ్ లో భాగంగా ఎక్స్టెన్సివ్ గా జిల్లాలో మొత్తం 750 విలేజెస్ కవర్ చేశాం. ఈ నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ మెసేజ్ ని లోక్ అదాలత్స్ కానీ ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రెజల్యూషన్ సిస్టమ్ గా దీని మీద కాన్వాస్ చేసేసాం. 100% విలేజెస్ కవర్ అయినాయి. బహుశా ఇట్ మే బి ద Guntur district alone which has done it, covering 100% of the villages as a part of this Azadi Amrut Mahotsav. ఆ ప్రోగ్రామ్ లో కూడా మేము ఈ లోక్ అదాలత్స్ ప్రయారిటీ, ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రెజల్యూషన్ సిస్టమ్, వివాదాలు ఏ విధంగా పరిష్కరించుకోవాలి, ఎంత త్వరగా పరిష్కరించుకోవాలి, వ్యయ ప్రయాసాలకు దూరంగా ఉంటూ ఏ విధంగా పరిష్కరించుకోవాలనేది ఎక్స్టెన్సివ్ గా విలేజెస్ లో క్యాన్వాస్ చేశామండి. పోతే ఇప్పుడు ప్రజెంట్ లోక్ అదాలత్ కు సంబంధించి మేము అడ్వకేట్స్ ని, పోలీస్ అఫీషియల్స్, అదేవిధంగా బ్యాంక్ పీపుల్ అండ్ ఇన్సూరెన్స్ కంపెనీస్, ఇన్సూరెన్స్ అడ్వకేట్స్, బ్యాంక్ మేనేజర్స్, అదేవిధంగా సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్స్ తోటి మీటింగ్స్ కండక్ట్ చేస్తున్నాం. అదేవిధంగా లీగల్ ఫ్రెటర్నిటీ అడ్వకేట్స్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేస్తున్నాం. మొత్తం టోటల్ గా మా జుడిషియల్ ఆఫీసర్స్ జిల్లా వ్యాప్తంగా మాకు ఎవ్రీడే డేటా ఇస్తున్నారు. ఎన్ని కేసెస్ ఇప్పుడు దాకా ఐడెంటిఫై చేశామంటే మొత్తం 3606. లాస్ట్ టైం లోక్ అదాలత్ లో సెప్టెంబర్ లో 2000 చిలుకు పరిష్కరించాం లోక్ అదాలత్ ద్వారా. ఇప్పుడు ప్రజెంట్ లోక్ అదాలత్ లో మేము అట్లీస్ట్ 3000కి తగ్గకుండా కేసులు పరిష్కరించుకోవాలన్న టార్గెట్ పెట్టుకున్నాం. మా ఇప్పుడు ప్రస్తుత ఫోకస్ ఏంటంటే కాంపౌండబుల్ క్రిమినల్ కేసెస్, అదేవిధంగా ఇన్సూరెన్స్ క్లైమ్స్. ఈ ఇన్సూరెన్స్ క్లైమ్స్ కి సంబంధించి మాకు స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వారి దగ్గర నుంచి కొన్ని సూచనలు ఉన్నాయి. ఒక డాటా కూడా ఉంది. అంటే కొన్ని పారామీటర్స్ ఉంటాయి ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ మనం సెటిల్ చేసుకోవాలంటే. నెగోషియేషన్ టేబుల్కి వచ్చినప్పుడే ఆ పారామీటర్స్ మనం అప్లై చేస్తాం. కానీ అడ్జుడికేషన్ కోర్టులో అయిందంటే ఆ పారామీటర్స్ టోటల్ గా ఒక పక్కన ఉంటాయండి. కోర్టుకు వచ్చి వివాదం పరిష్కరించుకోవాలంటే ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ స్ట్రిక్ట్ ప్రూఫ్ అవసరం అండి. ఇన్కమ్ ఆఫ్ ద డిసీజ్డ్, అతని ఏజ్, ఇవన్నీ చాలా పకడ్బందీగా ప్రూవ్ చేయాలి. అదే మధ్యవర్తుల ద్వారా రాజీ చేసుకోవాలంటే అవి అంతగా పట్టించుకోరు. కాబట్టి ఎంఈ యాక్సిడెంట్ కేసెస్ లో ఈ పారామీటర్స్ అనుసరించి కేసులు పరిష్కరించుకుంటే కాంపెన్సేషన్ ఎక్కువ వస్తుంది, త్వరగా కూడా పరిష్కారం అవుతుంది. ఈ రోజు ఒక ఇన్సూరెన్స్ క్లెయిమ్ సెటిల్ చేయాలంటే 2-3 years పడుతుందండి. అదే లోక్ అదాలత్ అయితే 2021 కేసు అయినా సరే ఆ పారామీటర్స్ ప్రకారం విత్-ఇన్ 1 month ఆర్ 2 months లో మేము సెటిల్ చేయొచ్చు. కాబట్టి మాకు కావాల్సింది ఏంటంటే పార్టీల స్పందన కావాలండి. బేసిక్ గా ఫస్ట్ ఏ వివాదం అయినా సరే సమస్య మూల కారణాల్లోకి వెళ్తే ప్రతి వివాదం పరిష్కారం అవుతుంది మధ్యవర్తిత్వం ద్వారా. అది తెలియకనే మనం యాక్చువల్గా ఏంటంటే అన్నెసరీగా కోర్టులకు వచ్చేసి కాలయాపన, ఈ ఆస్తుల వివాదాలు ఉంటాయి, భాగ పరిష్కార వివాదాలు ఉంటాయి. 10 సంవత్సరాల తర్వాత కేసులు రాజీ పడుతున్నారండి. ఏంటి, లీగల్ నోటీస్ లో క్లెయిమ్ ఉంటుంది, దానికి రిప్లై ఇస్తాడు ప్రతివాది, నీకు 4వ వాటా కాదు 3వ వాటా వస్తుంది, లేకపోతే 5వ వాటా వస్తుంది తీసుకోమని. దాన్ని అంగీకరించక కోర్టుకు వస్తున్నారు. తీరా దావాలు పరిష్కారం అయ్యే టయానికి వాళ్ళ నోటీసులో ఎంత క్లెయిమ్ ఉందో దానికే సెటిల్ అవుతున్నారు. దాని అర్థం ఏంటి? చెప్పేవాళ్ళు లేక, మధ్యవర్తిత్వం గురించి ఆలోచన లేక 10 సంవత్సరాల కోర్టులో ఫైట్ చేసేసి మనం 2010లో మన క్లెయిమ్ ఎంత ఉందో దానికే ఈ రోజు మనం సెటిల్ అయిపోతున్నాం 2021లో మధ్యవర్తిత్వం ద్వారా. ఈ 10 సంవత్సరాలు పడ్డ వ్యయం, కాలయాపన ఒకటి, అదేవిధంగా మానిటరీ లాసు, కోర్టుకు రావాలంటే అనేక శారీరక శ్రమ, మెంటల్ స్ట్రెస్. ఈ మేము డిఎల్ఎస్ఏలో కూడా ఈ భాగ పరిష్కార వివాదాల గురించి ఒక డ్రైవ్ స్టార్ట్ చేసాం. మా అడ్వైజ్ ఏంటంటే భాగ పరిష్కార వివాదాల ముందు డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీకి వస్తే ప్రీ లిటిగేషన్ ఫామ్ లో మేము అవతల వాళ్ళకి నోటీసులు ఇచ్చేసి వాళ్ళని పిలిపిస్తామండి. నెగోషియేషన్ టేబుల్ పిలిపిస్తాం. మీ అమ్మ, నాన్న, లేకపోతే చెల్లి ఆస్తిలో పరిహారాలు చేశారు, దావా చేశారు, మీ స్పందన అడుగుతాం. ఇలాంటివన్నీ పరిష్కరించుకోవాలంటే
అది నా పర్సనల్ వ్యూ. అదేవిధంగా మీడియేటర్స్ వ్యూ కూడా ఏంటంటే ఎలాంటి టఫ్ దావా అయినా సరే వివాదం మూల కారణంలోకి వెళ్ళాలి. అంటే ట్రూత్ని మనం కనుగొంటే ఈజీగా సెటిల్మెంట్ అవుతుంది. కోర్టుకు వచ్చే దాంట్లో ట్రూత్ అనేది జడ్జి ట్రేస్ చేయాలి. దానికి ఎంతో రీసెర్చ్, అనలైజేషన్, ఎంతో ఎంక్వైరీ జరగాలి. ఏది నిజాన్ని రాబట్టడానికి కోర్టులో. పార్టీలు ఏమంటే చట్టానికి అనుగుణంగా ఒక ఫ్యాక్ట్ ఉంటుందండి, దాని చట్టానికి అనుగురించి కొన్ని విషయాలు రాస్తారు వాస్తవాలు, కొన్ని మరుగులు పెడతారు. అవన్నీ కోర్టు నుంచి ఇన్వెస్టిగేట్ చేసి దాన్ని బయటికి తీయాలి. దట్స్ చాలా వ్యయ ప్రయాసాలకి లోనుపడింది. కానీ మధ్యవర్తుల దగ్గరికి వెళ్ళి పార్టీలు ఏమి జరిగిందంటే అక్కడ వాస్తవాలు చెప్తారండి, కోర్టులో వాస్తవాలు చెప్పరు. మీడియేషన్ వల్ల వచ్చే అడ్వాంటేజ్ అది. అసలు సమస్య మూల కారణం అనేది మనం మధ్యవర్తిత్వం ద్వారానే కనుక్కోవడానికి చాలా స్కోప్ ఉంటుంది. మనీ సూట్స్ కూడా మా ఎక్స్పీరియన్స్ ఏం చెప్తుందంటే 10 లక్షల కేసులు దావా లోక్ అదాలత్లో నెగోషియేషన్ టేబుల్కి వివాదాల పరిష్కారానికి వస్తే 2 లక్షలు తీసుకుని వెళ్ళిపోతున్నారు. దాని అర్థం ఏంటంటే ఒరిజినల్ క్లెయిమ్ ఎక్కడో ఉంటుంది, అది 2 లక్షలే ఉంటుంది. కానీ కోర్టుకు వచ్చేళ్ళకే 10 లక్షలు చేస్తారండి. ప్రామిసరీ నోట్ అట్లాగే ఉంటుంది 10 లక్షలని. కానీ యాక్చువల్ ఫ్యాక్ట్ వేరే ఉంటుందండి. పేపర్లో ఒకటి ఉంటుంది, హిడెన్ ట్రూత్ అంటారు. పేపర్లో లేని దాన్ని హిడెన్ ట్రూత్ అంటారు. ఈ విషయాలన్నీ కోర్టు ఇన్వెస్టిగేట్ చేయాలంటే చాలా టఫ్. సో దీన్ని బట్టి ఏంటంటే మేము ఈసారి ఈ మెగా లోక్ అదాలత్కి వెరైటీ ఆఫ్ కేసెస్ పరిష్కరించుకోవాలని టార్గెట్ పెట్టుకున్నాం. అదేవిధంగా మన జిల్లాలో కోవిడ్ వైలేషన్స్ కేసెస్ ఉన్నాయి. అప్పుడు ఏంటంటే ఉత్తర్వులు ఉన్నాయి కదా, కోవిడ్ లాక్డౌన్ ఉత్తర్వులు, వీటి వల్ల కొన్ని ఇంకా 4,000 కేసెస్ పోలీసు వాళ్ళ దగ్గర ఉన్నాయి. అవి వాళ్ళ యొక్క ఛార్జ్ షీట్స్ వేయలేదు. అవి కూడా ప్రీ బార్గెనింగ్ అనే ఒక మెథడ్ ద్వారా ఈ లోక్ అదాలత్ రోజున వాటిని కూడా పరిష్కరించుకోవడానికి ట్రై చేస్తున్నాం. ఇప్పుడు డిఎల్ఎస్ఏ మా ప్రోగ్రామ్స్ అన్ని ప్రజలకు చేరాలంటే వీ నీడ్ యువర్ హెల్ప్. మేము ఫిజికల్ వెళ్ళి విలేజెస్ లో నూకల్ కార్నర్కి వెళ్ళి ప్రచారం చేయడం కష్టం. సో ఈ ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ అండ్ డిజిటల్ మీడియా ద్వారా ఈ సమాచారం చాలా వేగవంతంగా గుంటూరు జిల్లాలోని మారుమూల ప్రాంతాలకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఎవ్రీడే ఏదో ఒక రూపేణ మీరు మా డిఎల్ఎస్ఐ యాక్టివిటీస్ ని ప్రాపగాండ చేయండి, ఎస్పెషల్లీ అప్ టు ద నెక్స్ట్ లోక్ అదాలత్. సో ఎనీథింగ్ మిస్టర్ కేసెస్ లో 2 lakhs వరకే మాకు టార్గెట్ పెట్టారు. ఇప్పుడు ఏంటంటే ఇన్స్ట్రక్షన్స్ అప్ టు 7 lakhs రిజర్వ్ డ్రాఫ్ట్ చెప్పుకుంటే వాటిని కూడా ఈ కాంప్రమైజ్ ఎరీనాలోకి తీసుకురామని ఒక ఉత్తర్వులు ఉన్నాయి. అదేవిధంగా ఈ పారా లీగల్ వాలంటీర్స్, అదేవిధంగా ఈ ప్యానల్ అడ్వకేట్స్, వీళ్ళంతా ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి చాలా ప్రచారం చేస్తున్నారు. మన జిల్లాలో ల్యాండ్ అక్విజిషన్ ఎగ్జిక్యూషన్ పిటిషన్స్ చాలా ఉన్నాయండి సీనియర్ సివిల్ జడ్జెస్ కోర్సులో. డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు మాకు అష్యూరెన్స్ ఇచ్చారు. ఆ డాటా ఇస్తే గవర్నమెంట్ తోటి ఇష్యూ టేకప్ చేసేసి మొత్తం టోటల్ గా ఆల్మోస్ట్ ఒక 64 కేసెస్ ఉన్నాయి. ల్యాండ్ అక్విజిషన్ అవార్డ్స్ 99, 92, 98లో పాస్ చేసిన అవార్డ్స్ ఎగ్జిక్యూషన్ స్టేజ్ లో ఉన్నాయి. ఇప్పుడు కూడా వాళ్ళకి పరిహారం రాలా. అనేక కారణాలు ఆ పరిహారం రాకపోవడానికి. ఒక్కోసారి కోర్ట్స్ లోనే కాంప్లికేటెడ్ ప్రొసీజర్ వల్ల అట్లాగే పెండింగ్ ఉంటాయి. ఇవన్నీ మేము డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి నోటీస్ తీసుకొస్తే ఆ లిస్ట్ ఇమ్మన్నారు, లిస్ట్ ఇచ్చాము వారికి. వారు కూడా శాయశక్తులుగా ఈ ల్యాండ్ అక్విజిషన్ ఎగ్జిక్యూషన్ పిటిషన్స్ పరిష్కరించుకోవడానికి హెల్ప్ చేస్తాము. నెసెసరీ ఫండ్స్ తీసుకోవడానికి వారు కూడా అష్యూరెన్స్ ఇచ్చారు. సో వీఆర్ ప్లానింగ్ అకార్డింగ్లీ టు గెట్ గుడ్ నెంబర్ ఆఫ్ కేసెస్. అండ్ నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే మీడియాకి ఈ మెగా లోక్ అదాలత్ గురించి నూక్ అండ్ కార్నర్ ఆఫ్ ద విలేజెస్ కి మన మెసేజ్ వెళ్ళిపోవాలి. దీనివల్ల ప్రయోజనాలు ఏంటి? కోర్ట్ ఫీ రిఫండ్ అవుతుంది, డబ్బు వృధా కాదు, కాలయాపన ఉండదు. అదేవిధంగా ఎప్పుడైతే మ్యాటర్ డిస్ప్యూట్ సెటిల్ అవుతుందో బ్రదర్స్ మధ్య ఒక బాగా పరిష్కార దావా తీసుకోండి. వాళ్ళు కోర్టులో విజయం సాధిస్తే ఆ శత్రుత్వం అనేది అట్లే ఉంటుందండి, మర్చిపోదు. అదే రాజీ పెడితే ఆఫ్టర్ 6 months ఆర్ 1 year తర్వాత కూడా వాళ్ళు మళ్ళీ కలిసిపోతారు. సో ఈ ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రెజల్యూషన్ సిస్టమ్ అనేది కక్షలు, కార్పణ్యాలు, విద్వేషాలను కూడా చల్లారుస్తుంది. దానివల్ల ఏంటంటే ఈ లిటిగెంట్ పబ్లిక్ కూడా సామరస్యంగా ఉంటారు ఈ మ్యాటర్ సెటిల్ అయిపోయినాక. సో ఐ రిక్వెస్ట్ యూ టు టేక్ దిస్ మెసేజ్ టు ద నూక్ అండ్ కార్నర్ ఆఫ్ ద విలేజ్. థ్యాంక్ యూ.